నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులు ఖరారుతో బీఆర్ఎస్ ఒక ముందంజలో ఉంది. ఒక విడతల ప్రచారం కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ మాత్రం కేవలం గ్యారెంటీలు ప్రకటించింది, అభ్యర్థుల్ని ప్రకటించలేదు. బీజేపీ కూడా మేనిఫెస్టో ప్రకటించలేదు, అభ్యర్థులు ప్రకటించలేదు. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అభ్యర్థుల ప్రకటన ఎలా ఉండబోతుంది, ఎవరిని బరిలోకి దించబోతున్నటువంటి ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయరెడ్డి గారు ఉన్నారు, పీజీఆర్ కూతురు. సో మరి ఆమె కూడా ఖైరతాబాద్ బరిలో దిగనట్టు తెలుస్తూ ఉంది. మాట్లాడదాం, ఖైరతాబాద్ టికెట్ మరి వస్తుందా లేదా అనేది. నమస్తే అక్క, ఎట్లున్నారక్క? అంటే గెలుపు గుర్రాలని చూస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు కూడా పోటాపోటీన ఆస్పిరెంట్స్ అంతా, ఆశావాదులంతా కూడా కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఏంది, ఎక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఈసారి? మేము ఖైరతాబాద్, నేను పుట్టినప్పటికే మా నాన్న ఖైరతాబాద్కి ఎమ్మెల్యే. ఖైరతాబాద్కి మాకు విడదీయని అనుబంధం. ఒక కుటుంబ సభ్యుల లెక్క ఎప్పుడు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంతో ఒక సత్సంబంధాలు ఉన్నాయి. నాన్న తదనంతరం రాజకీయాల్లోకి వచ్చాక ఖైరతాబాద్ నియోజకవర్గంతో ఒక గట్టి బంధం ఏర్పడింది. సరే, పార్టీలు ఏవైనా పదవులు ఏవైనా కానీ ప్రజలతో ఉండడం, ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఉండడం మాకు అలవాటు. ఏ ఇంట్లో ఎవరున్నారో మాకు తెలుసు. ప్రతి ఒక్కరితోటి ఆ అనుబంధం నన్ను ఒక ఆడబడుచుగా చూస్తారు. ఎక్కడికెళ్ళినా కానీ ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెట్టే ఆ స్థాయికి నేను ఉన్నానంటే అది ఒక కుటుంబ సభ్యురాలు లెక్క. కాబట్టి ఈ నియోజకవర్గము, ఈ ప్రజలు తప్ప మాకు వేరే తెలీదు. ఏది ఉన్నా కానీ మంచో చెడ్డో ఖైరతాబాద్ నియోజకవర్గంతో. ఓకే, నేను ఒక సాఫ్ సీదా అనుకున్నాక ఈ యొక్క ప్రోగ్రామ్స్ 45 రోజుల పాటు ఒక దీక్ష లెక్క మీరు ఎట్లయితే ఉన్నారో అట్లా సాఫ్ సీదా విత్ శ్రీశైలం అని ప్రోగ్రామ్ పెట్టుకున్నా. సో సాఫ్ సీదా అడుగుతున్నా, ఉన్నట్టు చెప్పండి. సో నిజంగా మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము విజయారెడ్డిని కుక్కట్పల్లి బరిలో దించితే బాగుంటుంది అని ఒక ఆలోచనలో ఉంది గతంలో అన్ని విన్నమాట, నిజమా కాదా? ఎప్పుడు కూడా నేను నియోజకవర్గాల గురించి అనుకోలేదండి. ఎందుకంటే ఆల్రెడీ నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యేటప్పటికే ఖైరతాబాద్కి కార్పొరేటర్, అది కూడా ఒక్కసారి కాదు 2 సార్లు కార్పొరేటర్. సో నా సేవలు పార్టీ వినియోగించుకోవాలన్నా కానీ, నా ఫేస్ వాల్యూ పార్టీకి ఉపయోగపడాలన్నా కానీ ఖైరతాబాద్ నుంచి అనుకుంటుంది కానీ ఎక్కడో సేవ చేయని దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళదు కదా. సో వాళ్ళు ఏమనుకున్నా అనుకోకపోయినా ఇది మాత్రం ఒక, అందులో కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ ఎవరిని ఎక్కడ బరిలో తిప్పాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అది కూడా ఇలాంటి కీలకమైన సమయంలో రాబోయే కాలంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా మేమందరం కూడా అనుకుంటున్నాం, చేయాలనే ధ్యేయంతో పోరాడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క గెలుపు మాకు కీలకం. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో నా పట్టు ఉన్నది. 2 సార్లు సర్వీస్ చేశాను. అదే కాకుండా పీజీఆర్ గారు చేసిన సేవలు అయితే అందరికీ తెలిసినవి, ఎవరు మర్చిపోలేదు. ఒక ఆడబడుచుగా ప్రతి ఇంట్లో నన్ను గుర్తుపడతారు. సో డెఫినెట్గా ముందు వాళ్ళని ఎదుర్కోవాలన్నా, గట్టిగా బరిలో నిలబడి గెలవాలన్నా కానీ అది విజయారెడ్డితో సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అధిష్టానానికి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇస్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయని నేను అనుకుంటున్నాను. పార్టీ ఆదేశాల మేరకు ప్రజల మధ్యలో మరింత మేము ఎలక్షన్ టైంలో ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇంకా కూడా ప్రజల్లో ఒక నమ్మకం, గ్యారంటీ కార్డు ఇస్తూ, భరోసా ఇస్తూ మేము ముందుకెళ్తున్నాం. సో ఇప్పటికే మీ పార్టీకి సంబంధించి కూడా ఎట్లాంటి భరోసాని ఇవ్వలేదు. సర్వేలు చేస్తాం, మేము గెలుపు గుర్రాలను చూస్తూ ఉన్నాము, సర్వేల ఆధారంగా, స్క్రీనింగ్ కమిటీ ఆధారంగా వాళ్ళకి టికెట్లు కేటాయిస్తామంటా ఉన్నారు. సో ఎందుకు మీరు ఇప్పటికే ప్రజల్లో తిరుగుతూ ఉన్నారంటే ఏ నమ్మకంతో తిరుగుతూ ఉన్నారు? టికెట్ వస్తుందనా లేకపోతే ఇంకేమైనా ఉందా? పనిచేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక భరోసా అవసరం లేదు. మన పనే మనకు భరోసా. మన కేపబిలిటీ మీద నమ్మకం ఉన్నోళ్ళు ఎవరో ఏదో చెప్పాలని అవసరం లేదు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటుంది. రేపు రాబోయే కాలంలో ప్రజలకు మంచి సేవలు అందించాలనుకుంటుంది. అలాంటప్పుడు గెలుపు ఒకటే కాదు. ఇప్పుడు చూసాం, ఎంతోమంది గెలిచారు కానీ వాళ్ళు ప్రజల్లో నిలదొక్కలేకపోయారు, ప్రజలకు సేవ చేయలేకపోయారు. కానీ నేను పీజీఆర్ బిడ్డగా నా ఆల్రెడీ 2 టైమ్స్ నేను ఇచ్చిన సర్వీస్ చూసి డెఫినెట్గా రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేయాలంటే నాకు అవకాశం ఇస్తారని నేను నమ్ముతా ఉన్నాను. పార్టీ కూడా అది చూస్తారని 100% అనుకుంటున్నాను. ఒకటి, మనం పని చేసుకుంటూ పోతుంటే ప్రజలు మన బలం. ఆ ప్రజలే మనల్ని ముందుకు నడిపిస్తారు. పార్టీలు కూడా దాన్ని గుర్తిస్తాయని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం. అందరి నాయకులకు ఎవరెవరు కేపబిలిటీస్ ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఆ స్థాయిలో పార్టీకి ఇచ్చేస్తారని నేను నమ్ముతా ఉన్నాను. అంటే ఇప్పటికే కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి, ఒకే పార్టీలో 2 టికెట్లు ఇవ్వడం ఏంటి, ఒకే కుటుంబం నుంచి అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరు ఎట్లా చూస్తారు? మీ బ్రదర్కు మీకు టికెట్ ఆశిస్తూ ఉన్నారు. నాకు ఒక్కదానికి, మా కుటుంబ విషయమే కాదండి. ఇప్పుడు మనం అనుకున్నట్టు మేము పనిచేసేటప్పుడు మా కుటుంబంలో మేమే కాదు, ఎవరన్నా పనిచేసేటప్పుడు మేము ఇద్దరం ఉన్నాం కదా, ఒకరం పనిచేసి ఇంకొకరం పని చేయకపోతే నడుస్తుందని అనుకోరు కదా.
ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తారు. సో ఎంతమంది ఉన్నారని చూడరు. సో ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు కూడా ఇండివిజువల్ మీద డిపెండ్ అయ్యి ఇస్తారు అనుకుంటున్నాను. అదొక క్రైటీరియా కావద్దని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇంకా బలం పెరుగుతుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకరు ఇటు ఒకరు అటు ఉంటే బాధ, కానీ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీకి పనిచేస్తే డెఫినెట్గా అది ఒక అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కాదని నేను అనుకుంటున్నాను. పార్టీ కూడా అది గమనిస్తుంది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళకైతే మీరు అన్నట్టు నా పని చేయని వాళ్ళని తీసుకొచ్చి ముందు పెడితే అది ఇబ్బంది, కానీ ఆల్రెడీ పని చేస్తున్నారు, ఫీల్డ్లో ఉన్నారు, ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, ప్రజలకు ఇంతో అంతో మేలు చేసినాము, ప్రజలకు మా మీద ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి డెఫినెట్గా మాకనే కాదు ఎవరన్నా మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తుందని అనుకుంటున్నాం. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. ఒక కాంట్రవర్సీగా స్టేట్మెంట్ నడుస్తూ ఉంది, కొంత సోషల్ మీడియాలో చూసాను నేను. విజయ్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు, భారత్ జోడో లాంటి కొన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ కానిటువంటి సందర్భాల్లో అట్లాంటిది ఇప్పుడు టికెట్ ఎట్లా అడుగుతారు అని ఒక రూమర్ నడుస్తూ ఉంది. భారత్ జోడోలో కాలేదని ఎవరు చెప్పారండి? నేను రాహుల్ గాంధీ పక్కనే ఉన్నాను. ఈ ఖైరతాబాద్లో మా ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర పెట్టే ప్రోగ్రామ్కి మేము పెద్ద ఎత్తున భారీగా మేము అందరినీ కూడా తరలించాం. అదే కాకుండా భారత్ జోడో యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు 2-3 సార్లు కూడా పోయి మేము పార్టిసిపేట్ చేసాం. అక్కడ భారత్ జోడోలో స్పెషల్ అట్రాక్షన్ మేము కాదు, రాహుల్ గాంధీ గారు. ఆయన మా నాయకుడిని మేము ముందు పెట్టుకొని నడిపాము. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కార్పొరేటర్స్ అందరినీ కలిసినప్పుడు నేను కూడా కలిశాను. అదే కాకుండా నియోజకవర్గంలో భారత్ జోడో యాత్ర ప్రజల వరకు వెళ్ళగలిగాం మేము. ఆయన చేసిన తదనంతరం ఆయన చేసి వెళ్ళినాక కూడా తదనంతరం హాత్ సే హాత్ జోడో ప్రోగ్రామ్ ఏదైతే చెప్పారో కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఒక రౌండ్ తిరిగి ప్రతి ఒక్కరికి కూడా హాత్ సే హాత్ జోడో సందేశాన్ని కూడా అందించాము. ఎక్కడ కూడా మేము పని చేయకుండా పదవులు అడగము కూడా. అది ప్రజలకు తెలుసు. అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారంటారా? అయితే మా తత్వమే పనిచేయడం, మా తత్వమే పనిచేయడము. ఏదో మాకు గుర్తింపు వస్తుందనో లేకపోతే అదనో కాదు. మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాం మేము. ప్రజల మధ్యలో ఉండడం, ప్రజలకు సేవ చేయడం, ప్రజలతో మమేకం కావడం. ఆ మమేకం మేము ఏ రూపానన్నా కానీ, హాత్ సే హాత్ జోడోనే ఎందుకు కాదు, ఈ 6 గ్యారంటీలే ఎందుకు కాదు, ప్రజలలో మంచికి ఎందుకు కాదు, చెడ్డకు ఎందుకు కాదు, ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటాం. పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నాం. చిన్న పెద్ద కార్యక్రమం అదొకటే కాదు, హాత్ సే హాత్ జోడో ఒకటే కాదు. పార్టీ కాల్ ఫర్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మా కొన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చినా రాకపోయినా మా వంతు కృషిగా మేము పార్టీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా మేము చేస్తూ ఉన్నాము. మీరు ఎవరినన్నా అడగొచ్చు. మేము జాయిన్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎట్లా పెంచుకుంటూ వచ్చాము. ఎందుకంటే కార్యకర్తల్లో ఒక నమ్మకం కుదిరించగలిగినాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంటుంది, రేపు రాబోయే కాలంలో మనం గెలుస్తాము, మన క్యాండిడేట్ గెలుస్తారు, మన ప్రజలకి మన జెండా పట్టుకొని ముందుకు వెళ్తే ఎంతో సేవ చేయగలుగుతామని కార్యకర్తలు కూడా నమ్మేటట్టు, నాయకులు కూడా ఉత్సాహంగా బయటకు వచ్చేటట్టు మేము చేయగలిగినాం. మాతో తీసుకొచ్చిన కార్యకర్తలు నాయకులే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను కూడా ముందుకు తీసుకొచ్చి మేము పని చేయించుకోగలుగుతున్నాం. ఆ కోఆర్డినేషన్ సిస్టంతో పనిచేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరంన్నరలో మేము ఇంత మంచి రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీకి తేయగలుగుతున్నాం. ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు మొత్తం మేము అభివృద్ధి చేసినాం, డబుల్ బెడ్రూమ్ కట్టించినాం, అన్ని చేసినాం అంటా ఉన్నారు. సో ఎందుకు ఆయన ఈసారి గెలిపించలేరు అనుకుంటున్నారు ప్రజలు? ముందుగా ఏంటంటే నాగేందర్ గారికి కొంచెం వయసు అయిపోయింది కాబట్టి ఆయన ఏం పని చేయలేదో కూడా ఆయనకు తెలుస్తలేదు. ఆయన డబుల్ బెడ్రూమ్ వచ్చినప్పుడు ఆయన అసలు కాంగ్రెస్ పార్టీలో లేడు, మరి గవర్నమెంట్లో లేడు, ఎమ్మెల్యే కాదు. సో ప్రజల మధ్యలో అంతకన్నా లేడు. అన్నీ అయిపోయినాక అన్నీ నేనే చేశానని, నేనే నిలబడ్డానంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. నాగేందర్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎమ్మెల్యే అయినాక ఆయన ఏం సాధించినట్టే 100 కోట్ల భవనం కట్టుకున్నాడు ఆయన ఉండడానికి, కానీ డబుల్ బెడ్రూమ్ ప్రజలకు ఒక్కరికి కూడా కట్టించిన పాపం. నేను ఖైరతాబాద్ ప్రజలకు అభివృద్ధి చేసినా మళ్ళీ ఖచ్చితంగా నేనే వస్తాను అంటున్నాను. దానంను ఎదుర్కొనే సత్తా ఉందా విజయ్ రెడ్డి గారు? దానం చేసిన అభివృద్ధి అందరికీ తెలుసండి. విజయరెడ్డి ఓ గూడుకి రక్షణగా ఉంటే నాగేందర్ ఆ గూడు ఇరగొట్టి ఆయన సొంత ప్రయోజనాల కోసం చూస్తారు. నిన్నటికి మొన్న ఎర్రమంజిల్ డౌన్లో డబ్బాలు ఇరగొడుతుంటే మేము అడ్డుకొని వాటికి అండగా నిలబడితే నాగేందర్ డబ్బాలు ఇరగొట్టినాక కాంపన్సేషన్ ఇప్పిస్తానని వచ్చి చేసిన రాజకీయం అది అందరికీ తెలుసు. నాగేందర్కి భయపడేది ఎవరూ లేరు. ఆయన తత్వం ఏందో అందరికి కూడా అర్థమైపోయింది. కాబట్టి ఈసారి ఎవ్వరు కూడా అటు వైపు కూడా చూడరు. డెఫినెట్గా పీజీఆర్ ఫ్యామిలీ ఏంటో అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ తెలుసు. కాబట్టి అభివృద్ధి అంటే ఒక్కరోజు ఎలక్షన్ల ముందు వచ్చి టెంకాయలు కొట్టి ఇనాగ్రేషన్ బోర్డులు చేసిపోతే కాదు. ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ కష్ట సుఖాలకి, వాళ్ళకి ఏ ఆపద వచ్చినా నిలబడాలి. ఎలాంటి డెవలప్మెంట్ వర్క్ ఉన్నా కానీ అధికారులతో మాట్లాడి చేయించడం డెవలప్మెంట్ వర్క్. అది ఒక్కరోజుతోటి సాధ్యమయ్యేది కాదు. అనునిత్యం ప్రజల మధ్యలో ఉండేతేనే చేయగలుగుతారు.
ఆ చేసే కెపాసిటీ మాకున్నది, మేము చేస్తున్నామని ప్రజలు నమ్ముతున్నారు. నాగేందర్ ఎలక్షన్ టైంలో తప్ప ఉట్టప్పుడు కనిపించడని అందరికీ తెలుసు. ఏదో కొబ్బరికాయలు కొట్టేసి ఇనాగ్రేషన్ బోర్డులు తీసేసి అదే డెవలప్మెంట్ అనుకుంటే ప్రజలు ఈసారి ఆయనకి గట్టిగా బుద్ధి చెప్తారు. సో ఒకవేళ మీకు కాకుండా మీ పార్టీలో రోహిన్ రెడ్డి కూడా ఆయన ఆశిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, మీ సహచర నాయకుడు, ఒకవేళ ఆయనకి ఇచ్చిన మీరు మద్దతు తెలుపుకుంటారా, మీకు ఇచ్చిన ఆయన మీకు మద్దతు తెలుపుతాడా? నాకు నమ్మకం ఉందండి. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కరెక్ట్ అనుకుంటుందో వాళ్ళకి అవకాశం ఇస్తుంది. గెలుపు మీరు అన్నట్టు ఎవరైతే గెలిచే అవకాశాలు ఎక్కువనే వాళ్ళకి ఇస్తుంది. 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే బాధ్యత మాది. మేము ఈ ఖైరతాబాద్ నియోజకవర్గం మీద కాంగ్రెస్ జెండా రెపరెపలాడిచ్చే బాధ్యత మాది. సో ఇంకా పీజేఆర్ బ్రాండ్ మీద పోతున్నారా విజయ్ రెడ్డి గారు, లేకపోతే మీకంటూ ఒక బ్రాండ్ ఏమైనా క్రియేట్ చేసుకుంటున్నారా? అది నన్ను అడగడం కన్నా ప్రజలను అడిగితే తెలుస్తుంది. అన్న అంటే నేనున్నానని పలికే నాయకుడు పీజేఆర్ అయితే, అక్క అంటే నేనున్న బ్రదర్ అని నేను వెళ్ళేదాన్ని నేను విజయారెడ్డి. సో డెఫినెట్గా పీజేఆర్ అన్నది ఒక బ్రాండ్, అది విడదీయలేం. కానీ ఆ నేచర్లో దానికి అనుగుణంగా పనిచేయగలుగుతున్నామని ఒక నమ్మకం కుదిరించుకున్నాం. విజయారెడ్డికి అనేది ఒక సొంత ఇమేజ్ కూడా వచ్చింది. ఎలాగైతే పీజేఆర్ గారు పిలవంగానే పలికేవారు, ఆపదకు నిలబడేవారు, విజయారెడ్డి అక్క కూడా అట్లనే ఉంటుందని, ఆడపిల్ల అయినా కానీ మాకు అండగా నిలబడుతుందన్న నమ్మకం క్రియేట్ చేసుకోగలిగినాను. ఆ బ్రాండ్ నాకున్నది. మా నాన్నగారు చూపించిన తొవ్వలోనే నడుస్తున్నాము, ప్రజల మధ్యలో ఉంటున్నాము, మాకంటూ ఒక ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పెద్దగా ఏం లేదు. మొన్న కార్పొరేటర్ ఎలక్షన్స్లో తేలిపోయింది, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో. ఈసారి ఎట్లా వస్తుంది, అసలు ఖైరతాబాద్ గెలుస్తుందా కాంగ్రెస్ అనేది ఒక ప్రచారం చేస్తుంది బీజేపీ వాళ్ళు అంటూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, గ్రేటర్ హైదరాబాద్ కాంబినేషన్ ఆఫ్ అన్ని జిల్లాలు, అన్ని ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ లోకల్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నా కానీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. అదే కాకుండా లోకల్లో ఉన్న వాళ్ళకు కూడా గ్రేటర్ హైదరాబాద్లో చాలా చాలా ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రెంగ్త్ అనుగా ఉంది. సరే, ఇక్కడ ఉన్న నాయకులు అటు ఇటు వెళ్ళిపోవడంతో ఏదో లోటు కనిపిస్తున్నా కానీ ప్రజల మధ్యలో ఉన్నది. మేము ఎక్కడికి వెళ్ళి ఓటు అడిగినా కానీ మా పార్టీ ఇదని చెప్తున్నారు. అంటే ప్రజల్లో ఆ నమ్మకం ఉంది, ప్రజల్లో కాంగ్రెస్ అనే ముద్ర ఉన్నది. ఆ ముద్రను తీసుకొచ్చి ముందుకు నడిపించే నాయకులు కావాలా. నాయకుల కొరత ఉన్నది కానీ ఆదరణ కొరత కాంగ్రెస్కి లేదు. గ్రేటర్ హైదరాబాద్లో రాబోయే రోజుల్లో 100% మెజారిటీ సీట్స్ మేము కొడతామని మేము నమ్ముతా ఉన్నాం. ఓకే, సో దాంతోపాటుగా మీరేం చెప్తారు? ఈ 6 గ్యారంటీలు ఒకటి ప్రకటించారు, ఆ కార్డు తీసుకొని ప్రతి ఇంటికి పోతున్నారు. అసలు రెస్పాండ్ అవుతారా? 6 గ్యారంటీలకు ప్రజలు నమ్ముతారా మిమ్మల్ని? 100% నమ్ముతారండి. అందులో మేము కొత్తగా ఇచ్చేది ఏమీ లేదు. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, స్కాలర్షిప్స్ పిల్లలకి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇంద్రమ్మ ఇల్లులు ఇంతకుముందు ఇచ్చింది, ఇప్పుడు ఇస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ, పేద ప్రజలకు సబ్సిడీ ఇచ్చింది సిలిండర్ల మీద కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కొత్తగా మేము చెప్పేది ఏమీ లేదు, ఆల్రెడీ చేస్తున్నాము. మాకు అవకాశం ఇస్తే మళ్ళీ చేస్తామని చెప్తున్నాం. సో ఇంతకుముందు మా చరిత్ర చూశారు కాబట్టి డెఫినెట్గా చేస్తారని నమ్ముతున్నారు. అదేవిధంగా అటువైపు ఉన్న పథకాలన్నీ కూడా ఎలక్షన్లకు లేకపోతే ప్రచారానికే పనికొస్తున్నాయి కానీ అవి సంక్షేమ పథకాలు లెక్క పనికొస్తలేవు. కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, బీఆర్ఎస్ నాయకులు వల్ల దళిత బంధు, రైతు బంధు, లేకపోతే ఇంటింటికి నల్ల కావచ్చు, గృహలక్ష్మి, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలని అమలు అవుతా ఉన్నాయి. ఎలా బంగారు తెలంగాణ అయింది అంటారు కదా, మరి ఎట్లా ఓటేస్తారు మీకు ప్రజలకి? బంగారు తెలంగాణ కన్నా అప్పుల తెలంగాణ అయిందని మాత్రం ప్రజలు బాగా నమ్ముతున్నారండి. ఏవైతే మీరు చెప్తున్నారో కళ్యాణ లక్ష్మి ఇప్పుడు దాకా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బిల్లులు ఉన్నాయి. అదే దళిత బంధు ఒక ఫేజ్లో ఇచ్చినా కానీ సగం దళారులే ఎమ్మెల్యేలే 30% తిన్నారని స్వయాన సీఎంఏ చెప్పిండ్రు. సో ఇలాంటి పథకాలు ప్రజలకు పనికొచ్చేదానికన్నా వాళ్ళ పార్టీకే పనికొచ్చాయి. ఈ దళిత బంధు, బీసీ బంధు, ఈ బంధులన్నీ బంద్ అయ్యే రోజులు వచ్చాయి. ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ బంధులతో అయ్యేదేం లేదు. అనునిత్యం సంక్షేమం చేసి అనునిత్యం ప్రజల మధ్యలో ఉండే కాంగ్రెస్ పార్టీని నమ్ముతా ఉన్నారు. రాబోయే రోజుల్లో దాని రిజల్ట్ చూస్తాము. మాకన్నా ఎక్కువ ప్రజలకు 6 గ్యారంటీలు బాగా అర్థమైనాయి. మాకన్నా ముందు వాళ్ళే చెప్తున్నారు, మాకు తెలుసు ఈ 6 గ్యారంటీలు రేపు కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మీరు మాకు చేస్తారనే నమ్మకం మాకుందని వాళ్ళే మాకు వెను తట్టి ముందుకు నడిపిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ప్రజల్లో ఉన్నది. సో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఇక మేనిఫెస్టో ప్రకటన కూడా చేయబోతా ఉన్నాడు, 6 గ్యారంటీలు తలదనే విధంగా. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఇక నివ్వరపోతుంది నా మేనిఫెస్టో చూస్తాను అంటున్నారు. ఒకవేళ మేనిఫెస్టో తర్వాత ఎట్లా ఉంటుంది మీ 6 గ్యారంటీలు ఆ మేనిఫెస్టో కంపేర్ చేస్తే? ఏమైనా మీరు మైనస్ అయ్యే అవకాశం ఉందా? ఇందులో ఆశ్చర్యం ఏం లేదండి. హరిచేతిలో స్వర్గం చూపించడానికి కేసీఆర్ ఎప్పుడు కూడా దిట్ట, దానికి ఎవరు కాదనలేరు. అందుకే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాదని ఆయన ఓటు తెచ్చుకోగలిగాడంటే ఏమంటారు, అభూత కల్పన
అరిచేతిలో స్వర్గం చూపించగలిగే కెపాసిటీ కేసీఆర్కి ఉందని తెలుసు. అది అరిచేతిలో స్వర్గం అని కూడా ప్రజలకు నమ్మేశారు. ఇప్పుడు 2 సార్లు టర్మ్ ఇచ్చారు కాబట్టి, టూ టర్మ్స్ అవకాశం ఇచ్చారు కాబట్టి కేసీఆర్ చేసేది అదే, అరిచేతిలో స్వర్గమే చూపిస్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఉండి సేవ చేస్తుందని ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ఈసారి ఎన్ని పథకాలు తెచ్చినా, ఎన్ని మాటలు బూటకాలైనా కానీ ప్రజలు నమ్మరు. 100% కాంగ్రెస్ పార్టీతో ఉంటారు. ఈ 6 గ్యారంటీలతో పాటు ప్రతి ఒక వర్గానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అవన్నీ డిక్లరేషన్లు అన్నీ కూడా మేము ప్రజల్లో ఉన్నాయి. అవన్నీ కూడా మరింత తీసుకొని వెళ్తే దీనికి మించిన సంక్షేమం ఇంకొకటి ఉంటుందని మేము నమ్ముతా ఉన్నాం. ప్రజలు కూడా నమ్ముతున్నారు. మాటలు చెప్పేటోళ్ళు ఎవరు, పనిచేసేటోళ్ళు ఎవరో ప్రజలకు తెలుసు. వాళ్ళు చెప్పింది వాళ్ళకే స్టన్ అయిపోతుంది. ఆ రిజల్ట్ చూస్తే 100% ఈసారి కేసీఆర్ ఎన్ని బూటక మాటలు చెప్పినా కానీ నమ్మే పరిస్థితులు ప్రజలు. కానీ బీజేపీ చెప్తా ఉంది, ఇవాళ కాంగ్రెస్ కోటేసినా కారుకేసినట్టే, కారుకేసినా కాంగ్రెస్కి వేసినట్టే, రెండు ఒకటే, ప్రజలు ఈసారి నమ్మే యోచనలో లేదు, కాంగ్రెస్ను కారినట్టు ఉన్నారు. నిజమేనంటే ఏం చెప్తారు మీరు? అది బీజేపీ వాళ్ళు వాళ్ళ నాయకులను అడిగినా చెప్తారు, ప్రజలను అడిగే అవసరం లేదు. బీజేపీ నాయకులకే తెలుసు కారు పువ్వు ఎట్లా కలిసిపోతుందో. వాళ్ళ నాయకులకే నమ్మకం లేక ఎంతోమంది బీజేపీ పార్టీయే ఖాళీ అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ ప్రజలను నమ్మించే ముందు ఫస్ట్ మీ కార్యకర్తలని కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి, నాయకులను కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి. బీజేపీ నాయకులకి కార్యకర్తలకే బీజేపీ మీద నమ్మకం లేనప్పుడు ప్రజలను ఏం నమ్ముతారు? డెఫినెట్గా బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు ఎంఐఎం కానీ, ఇంకో పార్టీ కానీ బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, ఇంకే పార్టీలు వచ్చినా కానీ కాంగ్రెస్ మించిన పార్టీ ఏది లేదని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఈ రోజుల్లో కాదు, రాబోయే కాలంలో కూడా ఫేస్ మారినా కానీ కాంగ్రెస్ పార్టీ అజెండా అదే ఉంటుంది. అప్పుడు ఇందిరమ్మ రూపంలో సేవ చేసిన తర్వాత, రాజీవ్ గాంధీ గారి రూపంలో సేవ చేసిన తర్వాత సోనియా గాంధీ గారు చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కూడా ముందుకొచ్చి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ముందుకొచ్చేది ప్రజల సంక్షేమం కోసం కానీ వాళ్ళ సొంత లాభాల కోసం కాదు. మీరు చూస్తున్నారు, తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఫ్యామిలీ ఎన్ని ఆస్తులు సంపాదించిందో. అదే కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ అఫీషియల్ బంగ్లా తీసేస్తే ఆయనకు ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి మనం చూసాం. అది కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ, కాంగ్రెస్ లీడర్స్ క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ ముందు ఎన్ని పార్టీలు వచ్చినా కానీ నిలబడలేవని మేము నమ్ముతాం. సో ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన విషయంలో కొంత మీరు ఆలస్యం చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఎప్పుడు ఉండబోతుంది, ఏమైనా మీకు సమాచారం ఉందా? సో బస్సు యాత్ర అంటూ ఉన్నారు, ఎట్లా పోతారు ఈ ఎన్నికల్లోకి మీరు? మేమేం వెనకబడలేదండి. కేసీఆర్ గారికి ఆయన మీద నమ్మకం లేక, ఆయన అభ్యర్థుల మీద నమ్మకం లేకుండా ముందుగా ప్రకటించి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మీద ఎన్నో మరకలు ఉన్నాయి. ఆ మరకలన్నీ కడుక్కోవడానికి, తూడ్చుకోవడానికి టైం కావాలని ఇంత ముందు అనౌన్స్ చేశాడు తప్ప ఆయన ఏదో ప్రజలకు మేలు చేయడానికో లేకపోతే కాన్ఫిడెన్స్ తోటో చేసిందో కాదు. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి కూడా అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. మీ అభ్యర్థుల ప్రకటన విషయంలో కొంత ఆలస్యమైనట్టు అనిపించట్లేదా? వాళ్ళు యాక్చువల్గా అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన కాదు, వాళ్ళ అభ్యర్థుల మీద నమ్మకం లేక వాళ్ళ మీద ఉన్న మరకలు కడుక్కోవడానికి ఇచ్చిన ఈ టైం. యూజువల్ ఎలక్షన్స్ అంటే నోటిఫికేషన్ వచ్చినాకనో, షెడ్యూల్ వచ్చినాకనో స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. కానీ కేసీఆర్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలక్షన్లే అజెండా. సంక్షేమ పథకాలన్నీ పక్కకు పెట్టి ప్రజల సంక్షేమం వదిలేసి, గాలికి వదిలేసి, ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేసి వాళ్ళు ఎలక్షన్ని అజెండాగా పెట్టుకొని నెల ముందే అభ్యర్థులను ప్రకటించుకొని వాళ్ళకు ఒక ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ మీద ఉన్న మరకలతో కడుక్కోవడానికి ఆయన టైం ఇచ్చాడు. కానీ ఇది ఎలక్షన్ల అభ్యర్థత్వం అనరు. ఒకసారి ఎలక్షన్లో అభ్యర్థులని అనౌన్స్ చేస్తే వాళ్ళ అధికార పనులలో పార్టిసిపేట్ చేయడానికి కూడా లేదు. అది కనీస ధర్మం. అభ్యర్థులను మీరు ప్రకటించి వాళ్ళతోటే అధికారిక పనులు చేపిస్తున్నారంటే మీ ఇన్సెక్యూరిటీ ఏందో ప్రజలకు అర్థమవుతున్నది. మీరు ప్రజలకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కేసీఆర్ చేతిలో ఇంటెలిజెన్స్ సంస్థ ఉంది కాబట్టి వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. ఎవ్వరు కూడా గెలిస్తే పరిస్థితి లేదు కాబట్టి ఈ అభ్యర్థులకు ఒక రాజముద్ర వేసి మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని పంపించారు. కానీ ఈ ఇచ్చిన టైం వాళ్ళు మరకలు కడుక్కున్నా కానీ పోయేటివి కావు. ప్రజల గుండెల్లో ఉండిపోయిన ఆ మరకలు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు ఎంత మోసం చేసింది. తెలంగాణ తెచ్చుకున్నది మన కోసం అయితే వాళ్ళు బాగుపడ్డారని ఆ మరకలు ఎప్పటికి కూడా తొలగవు. వాళ్ళ గుండెల్లో అట్లనే ఉన్నాయి. కాబట్టి ఎంత ముందు వచ్చారని కాదు, ఎవరు కరెక్ట్ అనేది వాళ్ళకి తెలుసు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రజల కోసం కొట్లాడుతున్నారు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళని ఆదరిస్తారు. ఎస్పెషల్లీ ఈ 6 గ్యారంటీలు ఒకళ్ళని ఉద్దేశించి కావు, అన్ని వర్గాల సంక్షేమం కోసం తీసుకొచ్చిన 6 గ్యారంటీలు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అభ్యర్థులు పార్టీని మేము ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాం. ఆ 6 గ్యారంటీలు క్లియర్గా చెప్పగలుగుతున్నాం. కాబట్టి 100% కలిసికట్టుగా పనిచేస్తాం. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపరలాడుతుంది. మళ్ళీ కూడా ప్రజల సంక్షేమం కోసం ముందుకు వెళ్తాం. సో ఇప్పటికే మీరు ఒక మాట అన్నారు, కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. సాధ్యమవుతుందా కాంగ్రెస్లో? ఎందుకంటే ఇప్పటికే జూనియర్లు సీనియర్లు అనే ఒక గొడవలు ఉన్నాయి. అందులో కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు. సో అవుతుందా వీళ్ళందరి మధ్య ఒక ఒప్పందం మీద వీళ్ళంతా అధికారులు? మాది ప్రాంతీయ పార్టీ కాదండి, మాది ఒక నేషనల్ పార్టీ. అదే కాకుండా చాలా పాత డెమోక్రటిక్ పార్టీ. ప్రతి ఒక్కళ్ళకు కూడా కొత్తల కన్నా పాతోళ్ళ కన్నా అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. అందరికీ ఒక ఫైట్ చేసుకునేది లేకపోతే వాళ్ళ ఉనికి చాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరెవరు ఏమేమి పనులు చెప్తున్నారు విదిన్ ద పార్టీ అందరు చెప్తా ఉన్నారు. 100% అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక సిస్టమ్ ఉంది మా దగ్గర. ఆ సిస్టమ్ ప్రకారం ఎవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనోళ్ళు కాబట్టి కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మహావృక్షం కింద ఎన్నో వృక్షాలు ఎదిగాయి. అట్లా అందరికీ కూడా ఎదిగే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని మేము నమ్ముతా ఉన్నాము. ఈరోజు అవసరం ఉంది కదా అని ఆ పార్టీ నుంచి తెచ్చుకొని ఏంటి 10 రోజులకి చైర్మన్షిప్లు పదవులు అనౌన్స్ చేసిన పార్టీ కాదు. ఒకసారి ఏమైనా కమిట్మెంట్ ఇస్తే 100% ఫుల్ఫిల్ చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నది, పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి 10 రోజుల చైర్మన్లు ఎవరు ఇస్తారండి? ఆ తీసుకునే వాళ్ళకన్నా ఉండాలా, ఇచ్చేటోళ్ళకన్నా ఉండాలి. ప్రజలు ఇంకా గమనిస్తున్నారు ఇంత పదవుల కోసం వీళ్ళ కక్కుర్తి ఏంటది. అంటే ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నారో నాయకులను అంతకన్నా బాగా మోసం చేయగలుగుతున్నారు. అది కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వాన్ని నమ్ముతారు, వ్యక్తుల కన్నా నాయకత్వం ముఖ్యమంటున్నారు. ఆ ప్రజలకు ఆ నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని అందరినీ కూడా కాపాడుకుంటుంది. మంచికి చెడ్డకి ప్రతి ఒక్క కార్యకర్త భరోసా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రేపు అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తుంది. అందరికీ కూడా సమపాల న్యాయం చేస్తారని నేను నమ్ముతాను. అంటే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుల వారు కూడా టికెట్లు అమ్ముకుంటున్నారు అనేటువంటి ఒక ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు? మీరు ఏం చెప్తారు? వాస్తవం అంటారా? టికెట్లు అమ్ముకుంటున్నారు లేకపోతే ఇంకేంటో అంటే ఇప్పుడు మరి కేసీఆర్ ఎంపీ సీట్స్ ఎంతమందికి ఇచ్చారు? ఒక సామాన్య ఎవరన్నా ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చాడా? మరి అట్లంటే కేసీఆర్ కూడా అమ్ముకున్నట్ట. సో కాంగ్రెస్ పార్టీ కోసం కొన్ని స్ట్రిక్ట్ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు అందరికీ నచ్చకపోయినా దెబ్బలు తగులుతాయి, కాదని కాదు. అలాంటి దెబ్బలు తిన్న వాళ్ళలో మేము కూడా ఉన్నాం. ఒక సమయంలో మాకు కూడా అంత పెద్ద పీజీఆర్ ఫ్యామిలీకి కూడా మాకు 2 అడిగినప్పుడు అప్పుడు ఇవ్వలేదు. అయినా మేము బాధపడలేదు, పార్టీని ఎక్కడ మేము దూషించలేదు. మా వంతుగా మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అట్లా కాంగ్రెస్ పార్టీలో కొన్ని నిర్ణయాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు వాళ్ళకి కఠోరంగా అనిపించవచ్చు, కానీ రేపు అవే రిజల్ట్స్ ఇస్తాయని నేను నమ్ముతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కానీ మిగిలిన నాయకులు కూడా అందరూ కూడా కొంచెం కఠోర నిర్ణయాలు తీసుకుంటున్నా కానీ అది పార్టీ భవిష్యత్తు కోసము, నాయకుల భవిష్యత్తు కోసం. ఎందుకంటే పార్టీ బాగుంటే మనం అందరం కూడా బాగుంటాం. కాబట్టి ఈ సమయంలో కావాల్సిన వాళ్ళని ముందు పెడుతున్నారు. తర్వాత వెనుక ఉన్న వాళ్ళకు కూడా ముందుకు తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నారు. మనం క్లియర్ కట్గా నేను చూసాం. ఇటు సిఎల్పి నాయకులు కానీ పిసిసి గారు కానీ క్లియర్ కట్గా చెప్పారు, అందరినీ ఆదుకుంటాం, అందరితో మేము ఉంటాం. ఈరోజు ఒకరోజుతోటిగా అయిపోయేది కాదు. కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా నడిచే పార్టీ కాబట్టి అందరినీ కూడా మేము జస్టిస్ చేస్తామని చెప్తుంది. ఓపికతోటి ఉన్న వాళ్ళకు డెఫినెట్గా పార్టీలో ఒక అవకాశం వస్తుంది. ఏమి లేకపోయినా కానీ ఈ 3 రంగాల కడువా మెడలో కప్పుకొని నడిచేట వాళ్ళ ఆనందం వేరే ఉంటుందండి. డెఫినెట్గా మేము కూడా అందులో భాగమే. ఈరోజు మాకు పదవులు ఇస్తారనో సీట్లు ఇస్తారనో కాంగ్రెస్ పార్టీలో లేము. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో డెఫినెట్గా మంచి అయినా చెడ్డైనా కాంగ్రెస్ పార్టీతో సేల్ అవుతాము. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే పని మేము చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే మీ ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్రజలకు కావచ్చు లేకపోతే యావత్ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ అసెంబ్లీ ఎన్నికల వేళ? అసెంబ్లీ వేళ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు సంక్షేమ పథకాలకి ఆకర్ష పథకాలకి డిఫరెన్స్ తెలుసుకోవాలి. సంక్షేమ పథకం అంటే ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేసే పథకాలు. ఆకర్ష పథకాలంటే అప్పుడప్పుడు వచ్చి మీ ఓట్లు దన్నుకొని వెళ్ళేవాళ్ళు. మీ ఓట్ల మీద ప్రేమతోటి ఎవరు ఏం చెప్పినా కానీ మీ సంక్షేమం మీ మేలు కోరేవారు ఎవరు, మీ మధ్య ఉండేవారు ఎవరో గుర్తుపెట్టుకోవాలా. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ అభివృద్ధి చేసే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్మాలా, నమ్ముతున్నారు కూడా. మీరు ఒక అవకాశం ఇస్తే డెఫినెట్గా
మీ మీ తరాన్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు. ఎందుకంటే పొరపాటున కూడా మళ్ళీ ఈసారి టీఆర్ఎస్ వస్తే ఎవ్వరికి కూడా ఉనికి కూడా ఉండదు. కాంగ్రెస్ పార్టీ కని కాదు, ఒక సంస్థనే పడిపోయే విధానం ఉంటుంది. మీరు చూస్తూ ఉన్నారు, ఒక సిస్టమ్ పనిచేస్తలేదు, ఇటు పోలీసులు పనిచేస్తలేరు, అటు రెవెన్యూ పనిచేస్తలేదు, ఎక్కడ కూడా ఒక సిస్టమ్ లేకుండా అయిపోయింది. అంత కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. ఎలాగైతే వేరే రాష్ట్రాల్లో ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మనం అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ఇచ్చిన పార్టీతోటి సాధ్యమవుతుంది, అది కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమవుతుందని నమ్మాలని నేను కోరుతున్నాను. ఎస్, ఇది మొత్తం మీద కూడా సాఫ్ సీదాతో ఇక ఓపెన్గా చెప్తా ఉన్నారు. మొత్తం మీద విజయారెడ్డి గారు పీజేఆర్ కూతురుగా, ఇక విజయారెడ్డి గారు పిలిస్తే పలికే అక్కగా ఇక ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తున్నా, ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఈసారి టికెట్ వస్తుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్టు ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం, మొత్తం మీద అయితే ప్రతి ఒక్కరు కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందన్నటువంటి ఒక గట్టి దృఢ నిర్ణయంతో వాళ్ళు ఉన్నట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం మరి డిసెంబర్ 3వ తేదీన మరి తెలంగాణ గడ్డ మీద ఏ పార్టీ జెండా ఎగరబోతుంది, ఎవరు అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ఒక అంశానికి అయితే తెరపడేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కెమెరా పర్సన్ ఆజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.